ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో దావానంలో వ్యాపించిన కార్చిచ్చు కారణంగా నామినేషన్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు గురువారం 97వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న సినిమాల లిస్ట్ రిలీజ్ చేసింది. ఆస్కార్స్ 2025లో ఇండియాకు కూడా ప్రాతినిధ్యం దక్కింది. ఇండియన్ షార్ట్ ఫిల్మ్ అనోజాకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కింది. ఇందులో మొత్తం 180 సినిమాలు అర్హత సాధించగా కేవలం 5 నామినేట్ అయ్యాయి. అందులో ఈ అనుజా కూడా ఒకటి. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఈ షార్ట్ ఫిల్మ్ ను గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మించారు. ఈ కేటగిరీలో అనుజాతో పాటు ఏలియన్, ఐ యామ్ నాట్ ఏ రోబో, ది లాస్ట్ స్ట్రేంజర్, ఏ మ్యాన్ హూ వుడ్ నాట్ రీమైన్ సైలెంట్ పోటీ పడనున్నాయి. అనుజా అనే ఈ షార్ట్ ఫిల్మ్ 9 ఏళ్ల పాప, ఆమె అక్క పాలక్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరు ఓ బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. బాల కార్మికుల జీవితాల్లోని ఓ తెలియని కోణాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటిన ది బ్రూటలిస్ట్, ఎమిలియా పెరెజ్ సినిమాలు అత్యధిక కేటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కాంక్లేవ్, అనోరా, ది సబ్స్టాన్స్, ది రియల్ పెయిన్, విగ్డ్, ఏ కంప్లీట్ అన్నోన్, జూన్ పార్ట్ 2 సినిమాలు ఉన్నాయి. మార్చి 2న ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవం జరగనుంది. కోనన్ ఓబ్రియాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.